హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపటి నుంచి 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే నాకు పంపించగలరు. మీ ఫోన్పే ద్వారా యొక్క క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలా చిన్న వీడియో అండి ఇది. తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. చాలా చిన్న వీడియో, చివరి వరకు చూస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పనిసరిగా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవాలి. ఇక లేట్ చేయకుండా మనం హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే మనకు ఉత్తర తెలంగాణలో ఎల్లుండి వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇక ఆ ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. ఈ నెల 24 వరకు కూడా ఇవి కొనసాగచ్చని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని చూస్తే ముఖ్యంగా ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో పాటు కూడా వర్షాలు కురుస్తాయని, ఇక పొలాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలు కానీ, రైతులు కానీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద, టవర్స్ కింద ఇలాంటి చోటు ఉండకుండా మనకు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని కూడా వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ఈ జిల్లాల వారు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, ముందుగా రైతన్నులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా మనకు వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు అందించండి.